అసలేం జరిగుంటది ఇంట్లో? నేనే చాలాసార్లు ఇంట్లోంచి శబ్దం విన్నాను సార్. చాలాసార్లు భయపడ్డాను కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ సీరియస్‌నెస్ అర్థం అవ్వటం లేదు. హ్మ్. ఇదంతా ఊరికే చీటింగ్ సార్. వీళ్ళు చెప్పేటట్టు అక్కడ ఏమి జరిగేటట్టు నాకు అనిపించట్లా. వచ్చే వారం ఏదో మంత్రవతి వస్తారంట. అందులో అయ్యే ఖర్చు మొత్తం మెయింటెనెన్స్ లో కలుపుతారంట. నేను ఖచ్చితంగా పే చేయను. చిన్న వయసులో చనిపోయిన ఆత్మకు ఈ లోకం నుంచి వెళ్ళడానికి మనసే రాదు. అందుకే ఇక్కడే తిరుగుతూ ఉంది. నాకెందుకో ఆ సెక్రటరీ మీదే డౌటుగా ఉంది. ఆ ఇల్లుని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. హ్మ్. హ్మ్. ఒక చిన్న క్లూ దొరికితే బావుంటుంది. హ్మ్. హే! రాజేందర్ గురించి ఎందుకు విచారించడానికి వచ్చారో తెలుసుకోవచ్చా? ఏదైనా సమస్య? లేదు, ఏం లేదు. రాజేంద్ర ఉంటున్న విల్లాలో ఏదో ఒక స్పిరిట్ డిస్టర్బెన్స్ ఉందని విన్నాము. అదే దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. అప్పుడు రాజేందర్ దయ్యం అంటున్నారా? అయ్యో, నేను అలా చెప్పలేదు. అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
లేదు, బట్ ఏంటంటే అక్కడ ఒక ఆత్మ ఉండి అది రాజేంద్ర ఆత్మ అయి ఉంటుందేమో అని తెలుసుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది కదా, అందుకనే. ఎనీవే, నేను రాజేందర్ ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఇక్కడ వారణాసి మ్యూజిక్ కాలేజ్ వచ్చిన తర్వాతే ఫ్రెండ్ అయ్యాం. ఓ, ఆయన ఎలాంటి క్యారెక్టర్ తెలుసుకోవచ్చా? వాడు కొంచెం జాలీ టైపు. మ్మ్. మ్యూజిక్లో వచ్చి వాడు టాలెంట్ ఛాన్సే లేదు. మ్మ్. వాడు మ్యూజిక్ని వింటే నార్మల్ పర్సన్ కూడా అబ్నార్మల్ అయిపోతారు, Oh. అబ్నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్ అయిపోతారు, అలా ఉంటుంది. మ్మ్. ఆయన ఫ్యామిలీ గురించి లేక ఆయన వైఫ్ గురించి ఏదైనా? వాళ్ళు ఫ్యామిలీ వచ్చి గుంటూరు పక్కన ఏదో ఒక విలేజే. వాళ్ళు Oh. అమ్మా నాన్న నాకు పెద్దగా పరిచయం లేదు. అతని వైఫ్ గురించి బాగా తెలుసు. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరూ లేరు. వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఒక ఆశ్రమే. మ్మ్. వాళ్ళకని ఓ లైఫ్ ప్రారంభించే ముందే రాజేందర్ చనిపోయాడు. అదే కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అదే మా అందరికీ తట్టుకోలేని ఒక విషయం. సర్ప్రైజ్! హే, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కదా సర్ప్రైజ్. బయట వాచ్మెన్ కూడా ఏం చెప్పలేదు నాకు. ఎవరికి తెలియకుండా రావడమే సర్ప్రైజ్. సరే ఇది వదిలేసేయ్. పోయిన విషయం ఏమైంది? అదంతా ఓకేనే. అదే నువ్వు వచ్చేసావు కదా, ఇక రాజేంద్ర ఆత్మను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తున్నాడు అసలు? హ్మ్.